మనం గుంటూరు జిల్లాలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మహిళని ఒక టీడీపీ నాయకుడు మరియు అతని సోదరి ఇద్దరు కూడా కలిసి ఒక మహిళ పట్ల అంత విచక్షణ రహితంగా ప్రవర్తించడం, బట్టలు లేకుండా అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలా ఖండించవలసిన విషయం. హ్మ్. ఒక మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా చేయటం అనేది హ్మ్. చాలా దారుణమైన విషయం. వాళ్ళందరిపైన నిర్భయ కేసు పెట్టాలి. ఓకే. అయితే అక్కడ ఇంటి దగ్గర బోర్ వేసుకునే విషయానికి సంబంధించి ఇంటి పక్క వాళ్ళకి వచ్చిన వివాదం. హ్మ్. దానిలో వీళ్ళు చాలా అసలు పైగా ఆయన టీడీపీ నాయకుడంట. అవును. నాకు పార్టీ అండ కూడా ఉంటది కదా! హ్మ్. పోలీసులు నా మాట వింటారు కదా! ఏవేవో ఊహించేసుకున్నాడు. హ్మ్. ఊహించేసుకుని వాళ్ళ మీద కయ్యానికి కాలు దువ్వాడు. హ్మ్. ఆమెమి భయపడలేదు. ఓకే. అప్పుడు ఏం చేయాలనుకున్నాడు ఫైనల్‌కి హిజ్రాలను తీసుకొనొచ్చి ఇప్పుడు చాలా మంది పాపం హిజ్రాలను అలాగే వాడతారు. ఏమైనా గొడవలు అవును. జరిగేటప్పుడు హిజ్రాలను పట్టుకొస్తారు. ఇది వాళ్ళకి ఉపాధి లేక వాళ్ళు చేస్తారు తప్పితే వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తారని నేను అనుకోను. ఓకే. వాళ్ళ కర్మానికి వాళ్ళొచ్చారు. సరే, ఇప్పుడు వాళ్ళొచ్చిన తర్వాత ఈ గొడవ ఇంకా 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 చిలికి చిలికి గాలివాన అయిన తర్వాత ఆ హ్మ్. అమ్మాయి మొండిగా అలాగే ఉండేసరికి ఇప్పుడు వీళ్ళు ఆ హిజ్రాల సహాయంతోటి ఆ అమ్మాయి బట్టలు ఇప్పేశారు. అవును. ఇది అసలు ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటది? అవును. ఎంత కష్టపడి ఉంటది? నేను నిన్నే అనుకోకుండా ఫేస్‌బుక్‌లో ఒకటి చూసా. ఓకే. ఏంటి అంటే, ఒక అవమానానికి గురైన మహిళ ఆత్మఘోష ఎలా ఉంటదో, ఆ బాధ ఎలా ఉంటదో, ఒక చదువుకోని మహిళ 70 ఏళ్ల మహిళ హ్మ్. కళ్ళకి కట్టినట్టు చెప్తే కళ్ళల్లో నీళ్ళొచ్చేసినాయి. ఏంటంటే, కారంచేడు అని గుంటూరు జిల్లాలోనే ఉంటది. ఓకే. ఆ కారంచేడులో ఒకప్పుడు చాలా పెద్ద అగ్ర కులాల వాళ్ళకిను ఎస్సీ కులం వాళ్ళకి ఆ పల్లెల్లో ఆ గూడెంలో ఒక వివాదం జరిగింది. హ్మ్. అగ్ర కులాల వాళ్ళు వచ్చేసేసి ఈ మాల మాదిగ పల్లెల్లోకి వచ్చేసేసి వాళ్ళు అక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్లు కొట్టటము, బరిసెలతో పొడవటము, గొడ్డలతో నరకటం ఇట్లా ఒక విధ్వంసకాండ చేశారు. ఇది అంతర్జాతీయంగా ఒక ఈ ఘటన చాలా కారంచేడు ఘటన అంటే ఈ అవును. రోజుకి ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటది. ఆ ఘటన తర్వాతే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వచ్చింది. ఓకే. అయితే ఆ రోజు ఒక మహిళ ఒక అబ్బాయిని తరుముకుంటా వచ్చారు వాళ్ళు. ఆ అబ్బాయి వీళ్ళింట్లోకి వీళ్ళ వసారాలోకి వచ్చాడు. హ్మ్. వచ్చినప్పుడు ఈమె అడ్డెళ్ళింది. ఓకే. ఒక ఆడమనిషి వచ్చింది కదా! హ్మ్. మర్యాద ఇస్తారు అనుకుందావిడ. అయితే ఆవిడ్ని తొక్కేసి హ్మ్. పొత్తి కడుపులో కాలు పెట్టి తన్ని ఆహ్, చాలామంది ఆ కింద పడిన మనిషి మీద హ్మ్. తొక్కుకుంటా, తోసుకుంటా లోపలికెళ్ళిపోయి, హ్మ్. లోపలికెళ్ళిన తర్వాత ఆ యువకుడిని బాగా గాయపరిచారు. మరి అతను ఆమె ఇంటర్వ్యూలో ఎంతసేపు ఆమెకి జరిగిన బాధ గురించి చెప్పింది. మరి ఆ లోపల యువకుడి సంగతి ఏమైందో ఓకే. ఆహ్, అర్థం కాలేదు. హ్మ్. అయితే ఈ మహిళ ఇక్కడ దెబ్బ తగిలిందంట. పన్నొకటి ఊడిపోయిందంట. ఆమె బట్టలన్నీ చిరిగిపోయినాయంట. హ్మ్. ఆమె తేరుకుని లేసేసరికి వీళ్ళందరూ లోపలికెళ్లారు. ఒక పక్క రక్తం కారుతుంది. హ్మ్. ఇంకా ఆ వంతున ఆమె భయపడిపోయి పొలాల్లోకి పారిపోయిందంట. అలా పారిపోయి అక్కడ పొలంలో ఒకతను ఏసోబు అన్నతను నీళ్లు పెట్టుకుంటుంటే అతన్ని పట్టుకుని ఏడ్చేసిందంట. ఇక ఆ ఓకే. తర్వాత ఇంకొంచెం తేరుకున్న తర్వాత అలాగే చిరిగిపోయిన చీర, చిరిగిపోయిన జాకెట్ తోటి హ్మ్. జుట్టంతా ఊడిపోయి ఒంటి నిండా రక్తంతోటి ఆమె ఊరు నుంచి పారిపోయింది. ఓకే. పారిపోయి చీరాల్లో తలదాచుకుంది. హ్మ్. ఈ రోజుకి ఇది హ్మ్, నాకు తెలిసి 84 గాని, 85 ఆ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. ఓకే. ఈ రోజు వరకు ఆవిడ ఊర్లోకెళ్ళల. హ్మ్. చీరాల్లోనే ఉంది. మరి నీ ఇంటి పరిస్థితి ఏంటమ్మా అంటే, మొత్తం మా ఇంట్లో పెట్టెలు, మంచాలు, అన్నీ నరికేశారు.
వాళ్ళు విధ్వంసం చేసేశారు. ఇంకా మా వాళ్ళు వెళ్ళి ఆ ఇల్లు ఇప్ప తీసుకుని వచ్చేసారు, ఇక మేము ఇక్కడే ఉంటున్నాము అని చెప్పి ఆ మహిళ చెప్పేటప్పుడు ఎంత ఈ విధ్వంసం అంతా పక్కన పెట్టండి, ఈ మంచాలు పోయినాయా, బీరువాలు ఇరిగిపోయినాయా, కుర్చీలు ఇరిగిపోయినాయా, ఆఖరికి వాళ్ళు వేసుకుని చెప్పులు కూడా గొడ్డలు పెట్టి నరికారంట. ఇవన్నీ ఏం పోయినా పర్వాలేదు, అవన్నీ వదిలేయండి, ఇంట్లో డబ్బులు ఉంటే డబ్బులు కూడా తీసుకుపోయారంట. కానీ ఆమె చెప్పేది ఏంటంటే, ఈ రోజుకి నాకు ఆ ఊరు గుర్తొస్తే, మా ఇల్లు గుర్తొస్తే, నాకు జరిగిన అవమానం గుర్తొస్తుంది, నేను ఎట్లా మర్చిపోతాను. అసలు ఎంత అద్భుతంగా ఒక కవి చెప్పినట్లు, ఒక రచయిత చెప్పినట్టు చెప్పింది ఆవిడ పడిన వేదన, బాధ వర్ణనాతీతం. ఇప్పుడు ఆ మహిళ అంతగా చెప్పింది అంటే ఎంత కుమిలిపోతే, ఎంత అనుభవిస్తే ఆమె చెప్తుంది. ఏ మహిళకైనా ఆత్మగౌరవమే. మరి ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది రేపొద్దున. అయితే నాకు ఈ మొత్తంలో చెడులో మంచి ఏం కనిపించింది అంటే, గల్లా మాధవి అనే ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే తాలూకా తన నియోజకవర్గంలో జరిగింది. అయితే ఆవిడ దీని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి, ఈ గల్లా మాధవి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని చెప్పింది. పోలీసులు కూడా మీరు కఠినంగా వ్యవహరించండి, కేసులు పెట్టే దగ్గర వీళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పటం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఇప్పుడు రీసెంట్గా తమిళనాడులో కూడా ఒక ఎమ్మెల్యే లంచం తీసుకున్నాడని పార్టీ నుంచి బహిష్కరించాడు విజయ్. ఒక రకంగా మాధవికి కూడా ఇప్పుడు ఇట్లాంటివి ఏంటి అంటే, కొంచెం విన్నప్పుడు మనకి మనసుకు నాటుకున్నాయి అనుకోండి, సందర్భం వచ్చినప్పుడు మనం కూడా ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. పైగా ఈ గల్లా మాధవి కూడా ఈ మధ్య తన దగ్గర బాడీ గార్డులుగా ఉండటానికి, ఇప్పుడు మామూలుగా వీళ్ళకి గన్ మ్యాన్లు ఇస్తారు కదా, తన రక్షణ బాధ్యతలకి కోసం అని చెప్పి హిజ్రాలు నియమించుకుంది. తను చాలా ప్రోగ్రెసివ్ గా ఉందని అనిపించింది నాకు. ఏదేమైనా నేను హ్యాట్సాప్ చెప్పదలుచుకున్నా. తను అంత ఫాస్ట్ గా ఆ నిర్ణయం తీసుకుని చూసారా, పార్టీ వాళ్ళు ఏమంటారో, పార్టీ పరువు పోయిందని ఏమీ ఆలోచించకుండా స్పాంటేనియస్ గా వాళ్ళు చేసిన అన్యాయం కనిపించింది. ఆ మహిళకి న్యాయం కల్పించాలి అన్నా, ఆ మహిళకు ఒక భరోసా కలిగించాలి అన్నా ఈ స్టెప్ చాలా అవసరం. ఈ టీడీపీ నాయకుడు ఎవరైతే ఉన్నాడో రమణమూర్తి మదమెక్కే చేశారనుకోవచ్చా ఇది? అంటే మనము ఏముంటదంటే, అక్కడ ఉన్నది మహిళ ఏం చేస్తుంది, పైగా నాకు రాజకీయ అండ ఉంది, ఆ రాజకీయ అండతోటి నేను పోలీసులు మేనేజ్ చేసుకోవచ్చు అనుకున్నాడు. ఏది ఏమైనా ఒకవేళ ఆ మహిళదే తప్పు అనుకుందాం కాసేపు, ఆ బోరు వేసే విషయంలో ఒకవేళ వీళ్ళ ల్యాండ్ లోకి వచ్చేసింది అనుకుందాం, ఏమైనా ఆమె అతిక్రమణలకు వెళ్తే గనక ఆమె పైన కంప్లైంట్ చేసుకోవచ్చు కదా. అసలు చట్టాన్ని చేతిలోకి తీసుకోమని ఎవరు చెప్పారు? పైగా ఒక హిజ్రాలను పట్టుకొచ్చి వాళ్ళ చేత ఇదంతా చేయించడం ఎంతవరకు కరెక్టు? ఇది ఏదైనా సరే ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. మాధవి గారు తీసుకున్న స్టెప్ నాకు దీంట్లో బాగా నచ్చింది. ఆ మహిళకి న్యాయం జరగాలి, అలాగే ఆ మహిళ కూడా త్వరగా కోలుకోవాలని మానసికంగా ఆమె ఈ విషయంలో ఆమె తప్పేమీ లేదు. వీళ్ళు చేశారు తప్పు, ఆమె ఏం తప్పు చేయలేదు. అందుకని ఆ విషయంలో ఆ మహిళ చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆమె ఎవరో మనకు తెలియదు, కానీ ఏదైనా ఒక బాధితురాలు. ఇప్పుడు తను ఈ స్టిగ్మాని క్యారీ చేయటం కరెక్ట్ కాదు. ఇదొక బాధ అయిపోతుంది, ఒక షాక్ తనకి. వాటి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంది. సో అతనికి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఇంకా ఆమెకు న్యాయం జరిగినట్టే అంటారా? అట్లా కాదు, అది ఒక చర్య, పార్టీ తీసుకున్న ఒక చర్య. ఇప్పుడు చట్టం, ఇప్పుడు పోలీసులు చట్టం ఏం చేస్తే చూడాలి. వీళ్ళపైన పోలీసులు కూడా యాక్షన్ తీసుకొని కేసు కరెక్ట్ గా కట్టి బలమైన సెక్షన్లు పెడితే, ఓకే, కోర్టులో కూడా ఈ నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడేటట్లు చేస్తే
ఓకే. ఈ కేసు బాగా జరిగినట్లు లెక్క. జనానికి ఒక ఏళ్ళు ధైర్యం గుండు వస్తుంది. కాకోకుండా సత్వర న్యాయం జరగాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.